హాయ్ అందరికీ. వెల్కమ్ టు మామ్స్ రెసిపీస్ తెలుగు. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మనం ఫంక్షన్స్లో, మ్యారేజెస్లో, హోటల్స్లో ఇచ్చే స్పెషల్ క్యాటరింగ్ స్టైల్ వెజిటబుల్ సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దాం. తక్కువ టైంలో టేస్టీగా చాలా సింపుల్ ప్రాసెస్లో చేసేద్దాం. మరి వీడియో ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఇక్కడ ఈ వెజిటేబుల్ సాంబార్ కోసం కొన్ని కూరగాయలు రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక మునక్కాయ, అలాగే 4 ముల్లంగి, ఒక మీడియం సైజ్ సొరకాయలో సగం సొరకాయని కట్ చేసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్, మీడియం సైజ్ టొమాటో, అలాగే 4 పచ్చిమిర్చి. అలాగే నేను ఇక్కడ 5, 6 వంకాయల్ని, లేత వంకాయల్ని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను. అలాగే హాఫ్ కప్ అంత కందిపప్పుని ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఇందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు కొంచెం చిటపటలాడాక ఇందులో కొన్ని మెంతులు వేసుకోవాలి. మెంతులు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఆనియన్, అలాగే కరివేపాకు, వీటితో పాటే మునక్కాయ కూడా వేసుకుంటున్నాను. మునక్కాయ ముక్కల్ని, మునక్కాయ ఇలా ఆయిల్తో పాటు ఫ్రై చేయడం వల్ల ఏమవుతుందంటే సాంబార్కి ఆ మునక్కాయ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఇది మాత్రం మిస్ అవ్వద్దు. ఇదొక మంచి టిప్ అనుకోండి సాంబార్ రెసిపీకి. సో ఇదంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ టొమాటో, సొరకాయ, అలాగే ముల్లంగి ముక్కలు కూడా వేసుకుంటున్నాను. అలాగే ఇందులో ఈ కూరగాయలకి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా, అలాగే హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేసుకొని ఇదంతా ఈ కూరగాయలకి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఈ కూరగాయలని ఉడికించుకోవాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఆ వంకాయలని వేసుకోవాలి. వంకాయలు త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ఈ స్టేజ్లో వేసుకుంటున్నాము. అలాగే సాంబార్కి సరిపడా కారం వేసుకుంటున్నాను. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ స్పైస్ లెవెల్ని బట్టి వేసుకోండి. మనం పచ్చిమిర్చి కూడా వేసుకుంటాం కాబట్టి. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి అది వేసుకుంటున్నాను. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. సో ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 టీ స్పూన్ అంతా ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల దాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కూరగాయలని ఉడికించుకోవాలి. చూడండి, మనకు కూరగాయలు అన్నవి ఈ స్టేజ్లో ఒక 50% ఉడికిపోయి ఉంటాయి, కుక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పు ఉంది కదా, అది వేసుకుంటున్నాము. అలాగే మనకు సాంబార్కి ఎంత వాటర్ కావాలో ఆ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ వేసుకోండి. చూడండి, నేను ఒక కప్ దాకా వాటర్ వేసుకున్నాను. ఒకసారి మిక్స్ చేసుకుందాము. నాకు ఇంకా కొంచెం చిక్కగా అనిపిస్తుంది, అందుకని ఇంకో హాఫ్ కప్ అంతా వాటర్ వేసుకుంటున్నాను. ఇది ఉడికేలోపు ఇంకా దగ్గర పడుతుంది కాబట్టి కొంచెం కన్సిస్టెన్సీ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి వాటర్ అన్నది. తర్వాత మనకు స్టార్టింగ్లో మనం ఓన్లీ కూరగాయల కోసం మాత్రమే సాల్ట్ వేసాం కదా, లాస్ట్లో ఈ సాంబార్కి సరిపడా సాల్ట్ వేసి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత మరీ మూసేయకుండా ఇలా సైడ్కి మూత పెట్టేసి ఉడికించుకోవాలి. చూడండి, మన సాంబార్ అన్నది బాగా ఉడికిపోయింది. ఒక 10 నిమిషాలు అలాగే ఉండనిచ్చిన తర్వాత తీసి చూసినట్లయితే మన సాంబార్ అన్నది రెడీ అయిపోయింది. పక్కా హోటల్ స్టైల్ సాంబార్ అండి. మనకు ఫంక్షన్స్లో తింటుంటాం కదా క్యాటరింగ్ స్టైల్ సాంబార్, అలాగే ఉంటుంది. నేను ఎలాంటి సాంబార్ పౌడర్ కూడా యూస్ చేయలేదు, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, కానీ బెస్ట్ సాంబార్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఒక సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బాయ్.